అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. జగన్మోహన్ రెడ్డి కడుపు మంట, అసలు ఆయనకి ఎందుకు ఆ కడుపు మంట అనేది నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. ఈయన విద్యా దీవెనని సభ పెట్టినా, అమ్మఒడి సభ పెట్టినా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాడు. అంటే పిల్లలకు కానీ యువతకు కానీ ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు? నాకు ఒక అర్థం కాని ప్రశ్నగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతూ ఉన్నాడు రోజు రోజుకి కూడా. ఇప్పుడు అమ్మఒడి పథకం అని జగన్మోహన్ రెడ్డి చాలా అట్టహాసంగా చెప్తాడు. ఆ అమ్మఒడి పథకానికి ఎవరు వస్తారు? స్కూల్ పిల్లలు వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు, ప్రధానంగా మహిళలు వస్తారు. గతంలో ఇదే అమ్మఒడి పథకానికి సంబంధించి సభ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 ఏళ్ళకు ఒక అమ్మాయిని మారుస్తాడు, పనికి మాలిన వాగుడంతా వాగుతాడు. అసలు ఒక ముఖ్యమంత్రి హోదాకి తగ్గ వ్యాఖ్యలు చేయలేని వ్యక్తిని ఈరోజు మనం తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకుని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదా కల్పించాం. సరే, అప్పుడు ఏదోటి వాగాలి కాబట్టి ఏదో వాగేశాడని సరిపెట్టుకుందాము అని అనుకునే ఈ లోపే ఈ మధ్యనే భీమవరంలో విద్యా దీవెన సభ జరిగింది. విద్యా దీవెన సభ అంటే ఎవరు వస్తారు? కాలేజ్ పిల్లలు, లేదా చదువుకునే చిన్నపిల్లలు, వాళ్ళ తల్లులు తండ్రులు, వీళ్ళు వస్తారు. అంటే ప్రధానంగా ఇక్కడ ఎవరు ఉంటారు? మహిళలు మళ్ళీ, లేదా యువత. అంటే చిన్నపిల్లలకు కానీ యువతకు కానీ ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి? సరే, పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చట్ట ప్రకారం 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఒకళ్ళని ఉండగా ఇంకొకరిని చేసుకోలేదు కదా, లేదా ఇంకొకరిని చేసుకోవడం వల్ల ముందుగా ఉన్న వాళ్ళకేమన్నా ఇబ్బంది కలిగిందా? వాళ్ళు ఎవరన్నా రోడ్డెక్కి నన్ను పవన్ కళ్యాణ్ మోసం చేశాడని చెప్పి ఎవరైనా చెప్పారా? లేదు కదా. ఎవరికి వాళ్ళు పవన్ కళ్యాణ్ మంచోడనే చెప్పుకుంటా వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అంటే ఇక్కడ అసలైన వాళ్ళకి లేని నొప్పి జగన్మోహన్ రెడ్డికి ఏంటి? సరే, రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేరు కాబట్టి ఏదో విధంగా విమర్శ చేయాలి కాబట్టి పెళ్ళిళ్ళ గురించి విమర్శ చేశాడు అని అనుకుందాం. సరే, నువ్వు విమర్శ చేయాలి అనుకుంటే ఎక్కడ చేయాలి నువ్వు విమర్శ? నువ్వు ఇంట్లో కూర్చున్నావు, లేదంటే బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు ఇలాంటి విమర్శ చేస్తే సర్లే అని చెప్పి ఎవరొకరు రిప్లై ఇవ్వడానికైనా ఆస్కారం ఉంటుంది. కానీ ఒక పనికి మాలిన, నీకు అసలు ఆ సలహాలు ఇచ్చేది ఎవరో కూడా అర్థం కాని పరిస్థితి, ఒక పనికిమాలిన ముఖ్యమంత్రిగా నువ్వు పదే పదే నువ్వు నిరూపించుకుంటా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. చిన్నపిల్లలకు కానీ యువతకు కానీ నువ్వు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నావు? ఒక తండ్రి హోదాలో ఉన్న వ్యక్తివి రాష్ట్రానికి. నువ్వు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక తండ్రి హోదాలో ఉన్న వ్యక్తి. పిల్లలకి మంచి చెప్పాల్సిన నువ్వు చెడెందుకు చెప్తా ఉన్నావు? అంటే ఇక్కడ మీరు అంటూ ఉండొచ్చు, అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పు అని ఒప్పుకుంటున్నావా అని. సార్, అది ఆయన వ్యక్తిగతం. ఆయన చేసుకున్న మహిళలకు లేని నొప్పి మీకు నాకు ఏంటి నాకు అర్థం కాదు. చిన్నపిల్లలైనా మహిళలైనా యువత అయినా ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ వల్ల ఏమన్నా నష్టం వచ్చిందా? లేదా యువతకి ఏమన్నా నష్టం వచ్చిందా? లేదా చిన్నపిల్లలకి ఏమన్నా నష్టం వచ్చిందా? నాడు నేడు అని చెప్పి స్కూళ్ళని విలీనం చేస్తూ ఉన్నావే, దానివల్ల చిన్నపిల్లలకి నష్టం కలుగుతూ ఉంది. లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద వాళ్ళకి సరైన టైంలో నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకి వెయ్యకపోవడం వల్ల యువతకి నష్టం కలుగుతూ ఉంది. ఈరోజు చదువుకున్న యువత ఉద్యోగాలు లేక చిన్న చిన్న కూలి పనులకు వెళ్తూ, లేదంటే ఖాళీగా గంజాయికి బానిసలు అవ్వడం వల్ల దానివల్ల యువతకి నష్టం, రాష్ట్రానికి నష్టం. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నంత మాత్రాన మహా అయితే ఆ కుటుంబంలో ఎవరికైనా నష్టం కలుగుతుందేమో. అది కూడా ఈ రోజు వరకు మాకు ఇలా నష్టం కలిగిందని చెప్పి ఎవరు రోడ్డెక్కినే మాకు ఇలా నష్టం కలిగిందని చెప్పిన పాపాన బోల. పవన్ కళ్యాణ్ గొప్పోడు, దేవుడు అని చెప్పి ఇప్పటికీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి నీకొచ్చి నొప్పేంటి జగన్మోహన్ రెడ్డి? అసలు రాజకీయాలని భ్రష్టు పట్టించేస్తూ ఉన్నావు. ఒక ముఖ్యమంత్రికి హోదాకి తగ్గ హోదా నీకు లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనీసం వార్డు మెంబర్గా కూడా పనికిరాని నిన్ను ఈరోజు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు అని చెప్పి ఈరోజు నువ్వు గర్వంగా విర్రవీగుతూ ఉన్నావు. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా నీ గర్వాన్ని అణిచి నువ్వు ఏదైతే చూసుకుని విర్రవీగుతూ ఉన్నావో అవన్నీ కూడా నీ దగ్గర లేకుండా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికే పంపించబోతా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికే పంపించబోతా ఉన్నారు జన సైనికులు. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికే పంపించబోతా ఉన్నారు తెలుగుదేశం శ్రేణులు. ఇది గుర్తుపెట్టుకుని ఇక నుంచైనా నువ్వు ఒక హుందాతనంతో, ఒక హోదాతో,
ఒక హుందాకరమైన రాజకీయాలు చేయి, నీ హోదాకి తగ్గ విమర్శలు చేయి. అది మానేసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీకు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీకు 2 కూతుళ్ళు ఉన్నారు, నీకు ఒక చెల్లుంది, నీకు ఒక తాత ఉన్నాడు, నీకు ఒక బాబాయ్ ఉన్నాడు. అవన్నీ మర్చిపోతే ఎట్లా? ఇప్పటికైనా మారతావని ఆశిస్తున్నా జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.